హలో అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి తందూరి ఫిష్ ఎలా చేయాలో చూసేద్దామా. మరి తందూరి ఫిష్కి నేను ఇవాళ చూడండి, ఇక్కడ మీడియం సైజు 5 మీడియం సైజ్ బొచ్చలు తీసుకున్నానండి. ఇలా మీడియం సైజ్ బొచ్చలు తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి, స్లిట్స్ పెట్టుకోవాలి. అలాగే మధ్యలో కూడా కట్ చేసుకొని అన్ని వైపులా మనం ఇలా స్లిట్ పెట్టుకోవాలండి. ఇలా స్లిట్ పెట్టుకున్నాక వాటిని పక్కన పెట్టేసి మనం తందూరి ఫిష్కి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్లేట్లోకి 3 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్, అలాగే 3/4 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి వేసి అందులోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక నిమ్మకాయ చెక్కండి, ఒక నిమ్మకాయ మొత్తం మనం రసం పిండుకోవాలి. అలాగే కొద్దిగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా పోయాలండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసాక మసాలా అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఇక్కడ కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నిమ్మరసం యూజ్ చేయొచ్చు మీరు. ఇలా మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఇలా మీడియం సైజు ఘాట్లు పెట్టుకున్న ఫిషెస్ తీసుకొని మనం చూడండి ఈ మసాలా మిక్స్చర్ని అంతా చక్కగా ఫిష్ అంతటా పట్టించాలండి. చూడండి ఇలా ఘాట్ల మధ్యలో కూడా లోపలికి, అలాగే స్టమక్ లోపల కూడా ఈవెన్గా అంతటా మసాలా అంతా ఇలా మనం వేళ్ళతో రబ్ చేసుకుంటూ చక్కగా ఫిష్ అంతా మన మసాలా మిక్స్చర్ కోట్ అయ్యేలాగా ఇలా చక్కగా ఈవెన్గా ఫిష్కి అంతటా స్ప్రెడ్ చేయాలంటే మన మసాలా మిక్స్చర్ ఇలా ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ అంతా ఇలా రుద్దుతూ స్ప్రెడ్ చేయాలండి. సో అన్ని ఫిషెస్ని ఇలాగే మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈవెన్గా అన్ని ఫిషెస్కి కోట్ చేశాక మనం ఒక 1/2 అవర్ చూడండి ఇలా ప్రాపర్గా కోట్ చేశాక మనం 1/2 అవర్ ఇలా పక్కన పెట్టేసేయాలండి. ఇప్పుడు మ్యారినేట్ అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అరౌండ్ జస్ట్ తక్కువ నూనె అండి, అరౌండ్ 3 టేబుల్ స్పూన్ నూనె ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె పోయాలండి. ఆయిల్ హీట్ అయ్యాక చూడండి మనం చక్కగా కోట్ చేసుకున్నాం కదండి ఫిషెస్. ఆ ఫిషెస్ని ఇలా హోల్ ఫిషెస్ అండి, మనం వీటిని ఈరోజు కట్ చేయట్లేదు, హోల్ ఫిష్ని మనం ఇలా ఫ్రై చేస్తున్నాము. ఇలా లో ఫ్లేమ్లోనే మనం ఆయిల్ హీట్ అయ్యాక మనం మసాలా బైండ్ చేసిన ఫిషెస్ని అలా పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలండి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఈ రెండో వైపు ఉంటుంది కదండి, దానికి కూడా మనం మిగిలిన మసాలా మిక్స్చర్ని ఇలా అప్లై చేసి ఇంకొక 5 మినిట్స్ అలాగే మూత పెట్టేయాలండి. మంట మాత్రం చాలా లో ఫ్లేమ్లోనే ఉండాలి. సో చూడండి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఒక వైపు అంతా ఫ్రై అయ్యాక చూడండి జాగ్రత్తగా ఇలా మనం స్లోగా ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. ఇంకో వైపుకి చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి. చూడండి ఒకవైపు అంతా చక్కగా ఫ్రై అయింది కదా మనకి. ఇలా 2 ఫిషెస్ని మనం జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేసుకున్నాక మనం అరౌండ్ మళ్ళీ ఒక 3 more మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వాలండి. చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలండి. చూడండి మనకి ఆయిల్ అలాగే ఉంది కదా, ఇలా ఆయిల్ మనం ఆ ప్యాన్ ఇలా క్రాస్గా తిప్పేసుకొని మనం చూడండి మిగిలిన ఆయిల్ అంతా ఇలా ఫిష్ మీద పోస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే మనకి ఫిష్ తందూరి ఫిష్ రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా ఒక జస్ట్ అరౌండ్ 15 మినిట్స్లో మనకి రెస్టారెంట్ స్టైల్, దాబా స్టైల్ తందూరి ఫిష్ రెడీ అయిపోతుంది. ఇలా జాగ్రత్తగా చూడండి ఆల్మోస్ట్ మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. చూడండి ఎంత బ్రౌన్ కలర్ వచ్చి చక్కగా మనకి దాబా స్టైల్, రెస్టారెంట్ స్టైల్ తందూరి ఫిష్ మనము ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా 2 వైపులా చక్కగా చూడండి మనకి బ్రౌన్ కలర్ ఎంత ఈవెన్గా చక్కగా కలర్ కూడా వచ్చేసింది. అలాగే మనకి ప్రాపర్గా ఫ్రై కూడా అయింది కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ స్టెప్ అండి, మనం తందూరి ఫిష్ చేస్తున్నాం కాబట్టి సో తందూరి అనగానే మీ మైండ్లోకి ఏమొస్తుందండి? ఎస్, మనము ఇక్కడ
మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫినిషింగ్ టచ్ చూడండి. ఇలా మిగిలిన ఆయిల్ అంతా మనం ఫిష్ మీద ఇలా స్ప్రెడ్ చేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆలోగా మనం చూడండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బొగ్గు ఉంటుంది కదండి, బొగ్గుని ఇలా హీట్ చేసుకోవాలండి. ఇలా బొగ్గు హీట్ అయ్యే వరకు మనం చూడండి ఇలా 2 చిల్లీస్ తీసుకొని ఇలా స్లిట్స్ పెట్టుకోవాలండి. ఇలా పొడుగు ఇలా స్లిట్స్ పెట్టుకున్న చిల్లీస్ తీసుకొని మనం ఆ ఫ్రై అయ్యే ఆయిల్లో ఫిషెస్తో పాటు ఫ్రై చేసుకోవాలండి. వాటిని ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి ఆ చిల్లీస్ ఫ్లేవర్ అనేది కూడా మన ఫిషెస్కి పట్టి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఇంకోవైపు మనం ఫిషెస్ని ఫ్లిప్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈలోగా మనకి చూడండి బొగ్గు కూడా హీట్ అయిపోయింది కదా. సో ఇలా బొగ్గుని తీసుకొని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బొగ్గు అవైలబుల్గా లేకపోతే కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, కొబ్బరి చిప్పని కూడా ఇలా కాల్చి మీరు తీసుకోవచ్చు. ఇలా బొగ్గుని ఒక బౌల్లోకి వేసి మనం కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఇలా ఆయిల్ వేయగానే మనకి స్మోక్ వచ్చేస్తుంది. వెంటనే ఆ బౌల్ తీసుకొని మనం ఫిషెస్ మీద పెట్టేసి మనం మూత పెట్టేయాలండి. సో ఆ స్మోక్ అంతా ఫిషెస్కి పట్టి మనకి తందూరి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. అంతే అండి, ఎంతో యమ్మీ రెస్టారెంట్ స్టైల్ తందూరి ఫిష్ మనకి ఇంట్లోనే ప్రిపేర్ అయిపోయింది చూడండి. సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.